రోడ్ల బండ్ల కాడ, రెస్టారెంట్లల్లా, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల కాడ, బేకరీలల్లా, ఆఖరికి జొన్న రొట్టెల పొయ్యల కాడ యాడ చూసినా జనాలే. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు ఇండ్లల్లో వండుకోవడం మానేసిర్రర్రా మీరంతా అని గట్టిగా అరవాలనిపిస్తుంది. అరే ఏంది బ్రదర్, మరి ఎప్పుడు చూడు యాడ చూడు వరద బాధితులు లెక్క జనాలేంది, తిక్కలేసిందిలే అని నా హైదరాబాద్ ఫ్రెండ్ అంటుంటే నిజమే అనిపిస్తుంది. అదే విషయం మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది. ఒకప్పుడు సాయంత్రం పూట అమ్మ వేసే పకోడీలు బజ్జీలు తింటుంటే ఆ మజాయే వేరు. వేడి వేడి పకోడీ కానీ నోరు కాలిపోయినా సరే అలా లాగించేసే వాళ్ళం తెలుసా. కానీ ఇప్పుడైతే పిల్లాడు పుట్టినరోజు ఉంటే చాలు చేతిలో బర్గర్లు పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లే. ఫాస్ట్ ఫుడ్ లో ఏం మాయందో గాని ఏ సెంటర్లో చూసినా పిల్లోళ్ళు పెద్దోళ్ళు గుంపులు గుంపులుగా మూతంతా అంటించుకుంటా ఆస్వాదిస్తా మీద మీద పడి తింటా ఉంటారు. అలా చూస్తా ఉంటే అయ్యో ఇంత సన్నగా ఉన్నారు, 4 రోజులు పోతే లావెక్కి బాగుండరు అని అనిపిస్తూ ఉంటది. అదేంటి అనుకుంటున్నారా? చెప్తా. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాస్ట్ ఫుడ్ వల్ల ఆరోగ్యానికి ఏం జరుగుతుంది అనుకుంటున్నారా? ఈ వీడియోలో నవ్వుతూనే ఒక సీరియస్ విషయాన్ని డిస్కస్ చేసుకుందాము ఒకసారి. ఓనమాలు చదివే పిల్లాడు మాటలు కూడా 4 ముక్కలు సరిగ్గా మాట్లాడలేని పిల్లాడు కూడా ఫ్రెంచ్ ఫ్రైస్ అంటున్నాడు. ఎప్పుడైనా అమ్మకి టైం లేకపోతే చాలు చలో స్విగ్గీ అనేస్తాం. పిజ్జాలు, బర్గర్లు, రంగురంగులు పూసిన చికెన్ 65లు, ఇంకా ఏవేవో అర్థం పర్థం లేని పేర్లు. పిల్లలు ఏదో సోషల్ స్టడీస్ ఆన్సర్స్ చెప్పినట్లు చెప్తుంటే చూడాలి. వామ్మో ఎంత అలవాటు చేసేసాం. పార్టీలు అంటే చాలు పిజ్జా మొదలు రకరకాల ఫాస్ట్ ఫుడ్స్ తప్ప వేరేది ఏది కనిపించదు. అది మామూలు ఫుడ్ కాదు. అందులో ఉన్న చీజ్ మన బాడీని చీట్ చేస్తుందని తెలియదేమో. ఒక బర్గర్ని చూడ్డానికి లుక్ సూపర్గా ఉంటుంది, కానీ దీని లోపల ఉన్న మిస్టీరియస్ విషయాలు తెలుసుకుంటే అప్పటి నుంచి బర్గర్కి బాయ్ బాయ్ చెప్పేస్తాం. రహస్యం ఏంటంటే ఫాస్ట్ ఫుడ్లో వాడే కెమికల్స్ వెరీ డేంజర్ బ్రదర్. వాటిల్లోని కొన్ని పేర్లు చెప్తే చెవులు మూసేసుకుంటారు తెలుసా. ఉదాహరణకి మోనోసోడియం గ్లూటమేట్. ఆహా ఎంత బాగుంది కదా పేరు, కానీ ఇది మన బాడీకి హాయిగా ఉండదు బ్రదర్. అందులో ఉన్న ఫ్లేవర్ బూస్టర్లు మన శరీరంలోనే ఉన్న గుడ్ బ్యాక్టీరియాని మొత్తం తినేస్తుంది. అదే రోగ నిరోధక శక్తి మొత్తం హుష్ కాకి అన్నట్టు ఎగిరిపోతుంది. ఒక్కసారి వీలైతే ఆ కెమికల్ గురించి తెలుసుకోండి. పిల్లల్ని పాలు తాగమని చెప్తే మొహం ముడుచుకుంటారు, కానీ ఏ పిజ్జా బర్గరో చూపిస్తే పులిలా పరిగెడతారు. బుల్లిరాజు గారు మంచి రుచి తెలిసిన వాడు అని చుట్టాలంతా అనేస్తారు. వాళ్ళదేం పోయింది. ఆ బుల్లిరాజు గారు రోజు ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల గ్యాస్ ఫామ్ అయిపోతుంది. గ్యాస్ వచ్చిందని నవ్వేస్తాం, కానీ అది నెమ్మదిగా ఒబెసిటీగా మారిపోతుంది. వచ్చే నెలలో బెల్ట్ మార్చాలి. ఏడాది తర్వాత అసలు బెల్టే ఉండదు. ఇప్పుడు వాడే ఆయిల్స్, టమాటో సాస్ కెచప్, సోయా సాస్ వెనిగర్ కల్తీలు జరిగి టేస్టీ సాల్ట్ లాంటివి వాడిన ఈ ఫుడ్స్ క్యాన్సర్కి దారితీస్తాయి. మన బాడీకి బ్యాడ్ గిఫ్ట్ అన్నమాట. సరే బ్రదర్, అలా చెబితే పిజ్జాకి బ్రేకప్ చెప్పేస్తామా ఏంటి? రేపు హ్యాపీగా ఉండాలంటే హెల్దీగా కూడా ఉండాలి కదా బ్రదర్. ఢిల్లీ డాక్టర్ వినీత్ తల్వార్ చెప్పినట్లు ఫాస్ట్ ఫుడ్ వల్ల ఎంతో మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని తెలుస్తుంది. అలా పూర్తిగా మానేనక్కర్లా, ఎప్పుడో ఒకసారి నెలకోసారి ఎంజాయ్ చేయండి. అంతేగాని రోజు టిఫిన్ కి బర్గర్, లంచ్ కి పిజ్జా అంటూ ఉంటే హాస్పిటల్లో రూమ్ బుక్ చేసుకోవాల్సిందే బ్రదర్. ఒకే ఒక ముచ్చట, ఫాస్ట్ ఫుడ్ మానేసి ఇంట్లో అమ్మ చేసే ఇంటి వంటలు తిందాం. తప్పకుండా హెల్తీగా ఉంటాం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఉంటాను మరి. దివ్య, రవి రిపోర్ట్స్.